అంటే ఎవరికైనా హెల్ప్ చేస్తే హ్యాపీగానే ఉంటది కదా. అండ్ టు డొనేట్ సంథింగ్ ఇస్ వెరీ గుడ్ ఫీలింగ్ టు హెల్ప్ సంబడి. అండ్ వాళ్ళ కోసం కూడా యూజ్ ఉంటుంది, మా కోసం కూడా యూజ్ ఉంటుంది కదా. దానివల్ల ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ సంక్రాంతి. వాళ్ళ కోసం ఉపయోగంగా వస్తాయి, మేము హ్యాపీగా ఉంటాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఫెస్టివల్ టైంలో హెల్ప్ చేస్తాయి. ఇది 6 months 1 year. ఎస్, థ్యాంక్ యూ. హ్యాపీ పొంగల్. ఈ రాజమండ్రి వచ్చినందుకు పండుగ సందర్భంగా చక్కగా బట్టలు ఇచ్చి అందరినీ ఆదుకుంటున్నారు. బట్టలు కొనుక్కోలేని పరిస్థితుల్లో కూడా అందరికి ఇచ్చి బాగా ఆదుకుంటున్నారు. అదొకటి సంతోషం. మాకు స్వర్ణాంధ్రాన్ని కమ్మగా పని లేకపోయినా భోజనం పెడుతున్నారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రాజమండ్రి మేము వచ్చినందుకు. పనుల కోసమని వస్తున్నాం. పనులు లేని రోజున మేము అక్కడికి వెళ్ళి స్వర్ణాంధ్ర కడుపు కాలకోకుండా మా కడుపు నిండా భోజనం పెడుతున్నాడు స్వర్ణాంధ్రాన్ని. ఇవాళ పండుగ రోజున అందరూ బట్టలు కట్టుకోండి అని కొత్త బట్టలు అందరికీ ఇచ్చాడు. ఆయన ఒక ఇదిలాగా ఆదుకుంటున్నాడు. మా అత్తమ్మండి కాతేరండి, అదే కాతేరు పనికి వచ్చాను, పనికి అవసరానికి వచ్చానండి. ఎలా ధర్మకార్యాలు చేసుకుంటున్నారు, ఏదో పేదలు బట్టలు ఇచ్చారు, పని చేసుకునే వాళ్ళు బట్టలు ఇచ్చారు, పుణ్యం చేసుకుంటున్నారు మాట్లాడేవారికి అని అనుకుంటున్నామండి. ఒకసారి తీసుకున్నాను, ఇంకొకసారి తీసుకున్నానండి, ఇంకోసారి తీసుకున్నాను, గోవు రోజు తీసుకున్నానండి. గోవు రోజు పేదలు బట్టలు ఇస్తున్నారు మహానుభావులు, పుణ్యాత్ములు. మాలాంటి బట్టలు సాయం చేస్తారు, అది ఎంత పుణ్యం. అది నేను పేదలకు సాయం చేస్తున్నారు అనుకుంటున్నామండి మేము. ఏనండి రాజమండ్రి ఒక 5 సంవత్సరాలు పెట్టి ఉంటున్నామండి. అది పని లేకపోతే భోజనం దొరకదండి. భోజనం దొరకకపోతే అక్కడికి వచ్చి మన గోదరగొట్టుకు వెళ్ళి భోజనం చేస్తామండి. సోదరందరూ భోజనం వస్తుంది చేస్తామండి. టయానికి తెచ్చి పెడతారండి, తెచ్చి భోజనం చేస్తాం. మహానుభావుడు అని చెప్పుకుంటామండి. మేము ఒప్పుకోమండి ఆయన మీద రివర్స్లు వస్తే. ఏంటంటే ఆయన మంచివాడండి, తిని వాళ్ళు తింటారో మానేసిన వాళ్ళు మానేస్తారండి. దాని గురించి ఏంటంటే నేను మహానుభావుడు ఒక కళాకారుడి కింద చూపిస్తున్నాడండి. ఇది వాస్తవం అండి. స్వర్ణాంధ్రలో గత 30 సంవత్సరాలుగా మరి రాంబాబు గారితో ప్రయాణం చేస్తున్నాను. మరి రాంబాబు గారు, మేము ఇంకా సభ్యులు చాలా కాలంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఆ సేవా కార్యక్రమంలో రావాచెరువులో వృద్ధాశ్రమ నిర్వహణకు జరిగింది. తర్వాత కోవిడ్ కాలంలో, కష్టకాలంలో చాలా మంది ఉపాధి కోల్పోవడం, వాళ్ళతో దాన్ని స్థాయి విస్తృతిలో మరి భోజనాల కార్యక్రమం కానీ, ఆ రోజు సేవా కార్యక్రమాలు రాజమండ్రిలో ఎవరూ చేయని విధంగా మరి ఆ రోజు కోవిడ్ కాలంలో చాలా మంది కష్టాలు తీర్చి ఎక్కడి నుంచో వస్తున్నటువంటి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కానీ, వస్త్రదాన కార్యక్రమం కానీ అన్ని చేస్తూ ఇది విస్తృతంగా దాన్ని కంటిన్యూగా ఈ రోజు మరి పుష్కరఘాట్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ, లాలాచెరువు సెంటర్లో కానీ చాలా మంది నిరస్త్రాయులకు మరి అన్నదాన కార్యక్రమం, వస్త్రదాన కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం ఇంప్రూవ్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే రాజమండ్రి విస్తరించేందుకు చాలా మంది పనికి ఇక్కడికి వస్తున్నారు. కొంతమందికి పని దొరకవచ్చు, కొంతమంది పనికి దొరకపోవచ్చు. పనికి దొరకడానికి పాపం పస్తులు ఉండలేరు. మరి అలాంటి వాళ్ళు ఈ రోజు మరి చక్కగా సంతోషంగా మరి వాళ్ళ కడుపుని నింపుతున్నారు రాంబాబు గారు మరియు అందరూ కలిపి దాతల సహకారంతో. దీంట్లో భాగంగా కొంతమంది ఉత్తునే భోజనం పెడుతున్నారంటే చాలా మంది ఈ రోజు కనుక్కుంటే అసలు తప్పండి, మా కడుపు కాలి మేము భోజనం చేస్తున్నాము అంతే తప్ప ఉత్తునే ఎవరు పెట్టరో, ఉత్తునే ఎవరు తింటారో అది తప్పుడు విమర్శలు చేస్తున్నారు. అంటే ఒక సంస్థ కానీ, ఒక వ్యక్తి కానీ ఎదిగినప్పుడు విమర్శలైనా వస్తే దాన్ని తీసుకోకూడదు వాస్తవానికి. కానీ ఈ రోజు చాలా మంది చాలా పేదవాళ్ళు ఈరోజు దుస్తులు పంపిణీ కార్యక్రమంలో మరి పండగ వాతావరణంలో వాళ్ళు ఎంతో ఆనందంగా మరి వాళ్ళు చిరునవ్వుతో చక్కగా ఆనందపడ్డారు. మరి వాళ్ళ నూతన వస్త్రాలు, దాంతోపాటు సేకరించిన వస్త్రాలు కూడా తీసుకుని చాలా చక్కగా, అంటే పేదవాడికి తెలుస్తుంది ఆ ఆనందం, అదే కడుపు నిన్నోడికి తెలియదు వాస్తవం. అది కడుపు నిన్నోడు ఏదో మాట్లాడతాడు, కానీ పేదవాడి నుండి ఆనందం మనం చూస్తున్నాం. అది చక్కగా వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజు చాలా మంది అడిగితే మాకు పనికి వెళ్ళినప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఆ రోజు మాకు వారం రోజుల పాటు సరైనటువంటి పని దొరకదు, దాంట్లో మరి పస్తులు ఉండలేం కనుక మరి అక్కడికి వెళ్ళి భోజనం చేసి మరి ఆ జనం పొట్ట కోసం నింపుకుంటున్నాం అంతే తప్ప చాలా మంది అంటే అందరికీ పని వచ్చిన వాళ్ళు అందరికీ పని దొరకదు. ఇక్కడ అందరికీ పని దొరకదు, కొంతమందికి మాత్రమే పని దొరుకుతుంది. మరి పని లేని వాళ్ళకి మరి మాకు ఆహారం కావాలి, భోజనం కావాలంటే మరి అక్కడ లాలా చెరువులో కానీ, మేము ఇక్కడ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ
పుష్కర గారి దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తున్నామని వాళ్ళు చాలా గర్వంగా చక్కగా వాళ్ళు మరి చెప్పుకున్నారు. మరి ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది రాంబాబు గారు అంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంతో శ్రమ అన్ని కావాలి. ఆయన మరి దాతల సహకారంతో చాలా చక్కని కార్యక్రమం మరి ఎంతో మందికి కడుపు నిండుతూ వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటూ ఆనందాన్ని చూస్తున్నారు. దీనికి ఆయనకి నిజంగా ఆ దేవుడు మంచి జరగాలని ఇంకా మరి మంత్రిస్వరంగా సహాయ కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీంట్లో నేను భాగస్వాములు అవడం కూడా నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ వచ్చింది. పండగ అంటే నిజంగా పండగ పరమార్థం అంటే అందరి కళ్ళల్లో ఆనందం చూడడం. నిజంగా మనం బంధుమిత్రులతో ఇంట్లో కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు తిని చాలా అద్భుతంగా పండుగ చేస్తాం. అలాగా ఎంత ఆనందం కలుగుతుందో అలాగే అవసరస్తులకి మనం ఇచ్చిన బట్టలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఇలా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ముందుకు రండి. ఇవాళ కనీసం 9 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కొత్త బట్టలు, పాత బట్టలు, షూలు, సూట్ కేసులు మీ ఇంట్లో మంచి కండిషన్ లో ఉండి నిరుపయోగంగా ఉన్నవి మాకు అందజేస్తే వీళ్ళందరికీ అందజేస్తాం. ఇలాంటి పండుగ అందరూ జరుపుకోవాలి. పేదవాళ్ళు కళ్ళలో ఆనందం చూడటమే నిజమైన పండుగ. ఇవాళ సుమారు 2500 మందికి బట్టలు పంచిపెట్టడం జరిగింది. 350 మందికి భోజనం పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన మన స్వర్ణాంధ్ర రాంబాబు గారు, జైన్ సేవా సమితి, హెల్పింగ్ హ్యాండ్స్ మరియు ప్రత్యేక మన రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సిటీకి ధన్యవాదాలు తెలుపుతూ మన మీడియా మిత్రులకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మనం ఈరోజు రాజమహేంద్రవరం దేవీ చౌక్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మనం ప్రతి ఏటా చేసినట్టుగానే ఈ నూతన దుస్తుల పంపిణీ అలాగే సేకరించిన దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు దేవీ చౌక్ సెంటర్ లో అందించడం జరిగింది. నిన్న పుష్కర్ ఘాట్ లో చేసినటువంటి కార్యక్రమంలో సుమారు 4000 మందికి దుస్తులు అందించగా ఈ రోజు 1000 నుంచి 1500 మందికి మనం మగవాళ్ళకి ఆడవాళ్ళకి దుస్తులు అందించడం జరిగింది. వాల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఆనందాల గోడ అని చెప్పేసి మన దగ్గర అదనంగా ఉన్నటువంటి దుస్తుల్ని స్వర్ణాంధ్ర సేవా సంస్థకి అందిస్తే స్వర్ణాంధ్ర సేవా సంస్థ మరి అవసరార్థులు ఎవరు ఉన్నారో, నిరాశ్రయాలు ఎవరు ఉన్నారో, పేదవారు ఎవరు ఉన్నారో వారికి అందించడం జరుగుతుందని చెప్పేసి మన గత 11 సంవత్సరాలుగా అంటే 2016 నుంచి ఈ రోజు వరకు సుమారుగా తిత్లీ తుఫాను బాధితులకి, హుదూద్ తుఫాను బాధితులకి అలాగే ఎక్కడైనా విపత్తులు జరిగినప్పుడు అగ్ని ప్రమాదాలు కానీ ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఈ దుస్తులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి 3 రోజులకో 4 రోజులకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ప్రజల నుంచి సేకరించినటువంటి ఈ దుస్తుల్ని మనం శుభ్రపరిచి ఇస్త్రీ చేసి అందంగా కవర్లో పెట్టి అవసరార్థులకు అందిస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమానికి సహకరించినటువంటి లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం, జైన్ సేవా సమితి, హెల్పింగ్ హ్యాండ్స్, జేసీఐ ఇంటర్నేషనల్ అలాగే రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి దాతలు స్వర్ణాంధ్ర సేవా సంస్థ మీద ఉన్నటువంటి ట్రస్ట్తో నమ్మకంతో ఒక దాత 500 జతలు నూతన దుస్తులు అందించి పండక్కి పంపిణీ చేయమని జరిగింది. మేము దాన్ని చాలా నిజాయితీగా నిన్న ఈ రోజు ఎవరైతే రోజు కూలీలు ఉన్నారో, ఎవరైతే అవసరార్థులు ఉన్నారో, ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వారికి వారి అభిరుచి మేరకు వారికి కావాల్సిన రంగులు, వారికి కావాల్సిన సైజుని ఇచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రేపు వచ్చే పండుగని కొద్ది మంది ముఖాల్లో అయినా వెలుగు నింపాలని చెప్పేసి స్వర్ణాంధ్ర సేవా సంస్థ భావన. మరి కార్యక్రమాన్ని సహకరిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది 11 సంవత్సరాల మధ్య చేస్తున్నామండి. ఇప్పటి వరకు సుమారు అంటే 5 లక్షల పైబడి లబ్ధిదారులు ఉన్నారు దీనికి. అంటే నిత్యం జరిగే అంటే నిత్యాన్నదానంతో పాటుగానే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వచ్చే రోగులకి అలాగే డెలివరీకి వచ్చే మహిళల కోసం ఈ దుస్తులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాగే నగరంలో ఉన్నటువంటి నిరాశ్రయులు ఎవరైతే ఈ పొరుగురు నుంచి వచ్చి ఇక్కడ ఉంటారో అవసరార్థులు కూడా ఇవి చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. వాల్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే ఆనందాల గోడ. ఎవరైతే డబ్బున్న వాళ్ళు వారు ధరించినటువంటి దుస్తుల్ని మరలా వాడకుండా ఉన్నప్పుడు తిరిగి ఉపయోగంలోకి తేవాలనేది, ఎవరైతే అవసరార్థులు ఉన్నారో పండగలకి పబ్బాలకి కూడా బట్టలు కొనుక్కోలేని నిరుపేదలు ఉన్నారో, నిరాశ్రయులు ఉన్నారో వారికి ఆ పండుగలప్పుడు దుస్తులు అందించే ఒక కార్యక్రమాన్ని 2016లో నగర కమిషనర్ విజయరామరాజు గారు, విజయకృష్ణన్ గారు వాళ్ళ ప్రోత్సాహంతో స్వర్ణాంధ్ర సేవా సంస్థ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
ఇది నాకు అత్యంత సంతృప్తించినటువంటి కార్యక్రమం. సేవా కార్యక్రమాల్లో అన్నదానంతో పాటు అత్యంత సంతృప్తించినటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనం ఇచ్చే ఆ బట్టలు కూడా లేక మానసికంగా ఇబ్బంది పడో, ఆర్థికంగా ఇబ్బంది పడో, కుటుంబ తగాదాల వల్ల ఉద్యోగ ఉపాధి లేకో చాలా మంది నడి రోడ్డు మీద ఉంటున్నారు. ఫుట్పాత్ల మీద, అండర్ టన్నెల్స్ మీద, అలాగే దేవాలయ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉంటున్నారు. వారిని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వారు ఒకప్పుడు మనలాంటి మనుషులే, బట్ వాళ్ళ పరిస్థితులు వాళ్ళని సమాజానికి దూరంగా వాళ్ళని నెట్టేస్తున్నాయి. వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తేవాలంటే వాళ్ళకి ఏది అవసరమో భోజనం ఇవ్వాలి, దుస్తులు అవసరం దుస్తులు ఇవ్వాలి, దుప్పట్లు అవసరం దుప్పట్లు ఇవ్వాలి అనే ఒక కార్యక్రమాన్ని స్వర్ణాంధ్ర సేవా సంస్థ నగరంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ఇది చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మరి హుదూద్ తుఫాన్కి, తిత్లీ తుఫాన్ కూడా రెండేసి లారీలు బట్టలు మనం రాజమండ్రి నుంచి పంపించడం జరిగింది. ఇది ఒక రికార్డు. అలాగే కోవిడ్ సమయంలో కూడా మన దగ్గర ఉన్నటువంటి దుస్తుల్ని ఎవరైతే వలస కూలీలు స్టాగ్నేట్ అయిపోయినప్పుడు మన రాజమండ్రి ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో పెట్టినప్పుడు 500 మందికి 50 రోజుల పాటు వారికి దుస్తులు, వాళ్ళకి కావాల్సిన భోజనాలు అందించే కార్యక్రమాన్ని కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ మరి చేపట్టడం జరిగింది. మీ దగ్గర అదనంగా ఉన్నటువంటి వాడకుండా ఉన్నటువంటి వస్తువులు, దుస్తులు మాకు ఇస్తే ఎవరైతే అవసరార్థులు ఉన్నారో అవసరార్థుల వద్దకు వెళ్ళి ఇచ్చే కార్యక్రమమే ఈ ఆనందాల గోడ అని చెప్పేసి మీ ద్వారా రాజమండ్రి ప్రజానీకానికి మరి వ్యూవర్స్ అందరికీ తెలియజేస్తూ నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే పండగకి అందరూ అత్తారింటికి వెళ్తారు, నేనైతే ఈ సేవలోనే ఉంటాను. రేపు కూడా ఇక్కడ అన్నదానం జరగాలి, రేపు ఇక్కడ దుస్తులు పంపిణీ జరగాలి. ఒకప్పుడు పండగలకు మాత్రమే పంపిణీ చేసి దుస్తులు పంపిణీ ప్రతి వారంలో 1-2 సార్లు పుష్కర్ ఘాట్ లోని గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర, అలాగే స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణంలో కూడా నిత్య అన్నదానంతో పాటు నిత్య వస్త్రదానం కూడా ఈ కార్యక్రమం ఆనందాల గోడ ద్వారా చేస్తున్నాను మీ ద్వారా తెలియజేసుకుంటూ మాకు సహకరిస్తున్నట్టు అధికార అనధికార ప్రముఖులకి, రాజమండ్రి నగర ప్రజానీకానికి, విధానులకి, అలాగే ఎవరైతే దాతలో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో మాతో ఉన్నటువంటి స్నేహితులు, మిత్రులు, వారందరికీ, మీడియా మిత్రులకు అందరూ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రాజమండ్రి స్వర్ణాంధ్రకి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ గుప్పల రాంబాబు గారు క్రియేట్ చేశారంటే 3 దశాబ్దాల కృషి అది. ఇటీవల 28వ వార్షికోత్సవం మనం చూసాం, పెద్ద ఎత్తున చేశారు. గిన్నీస్ బుక్ లోకి ఎక్కేంత రికార్డు స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు మన పుష్కర్ ఘాట్ లో నిత్యం జరుగుతూ ఉంటాయి, ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జరుగుతూ ఉంటాయి. ఈ దశాబ్ద కాలంగా ఈ ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వీరందరికీ కూడా ప్రతి పండుగకి వీళ్ళకి బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రత్యేకంగా కొన్ని సేవా సంస్థలతో కలిపి నిర్వహిస్తూ ఉంటారు. పుష్కర్ ఘాట్ లో కానీ, దేవీ చౌక్ లో కానీ. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు నిరాశ్రయులందరికీ కూడా బట్టల పంపిణీ కార్యక్రమానికి స్వర్ణాంధ్ర శ్రీకారం చుట్టింది. రేపు పండుగ కొత్త పండుగ రాబోతుంది. దీనికి ముందే వీళ్ళందరికీ కూడా ఇచ్చారు. ఈ వృద్ధుల కళ్ళల్లో ఎంతో ఆనందం కనిపిస్తుంది. నిరాశ్రయులకి ఈ అన్నదాన కార్యక్రమం కానీ, వస్త్రదానం కానీ ఇవన్నీ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఎంతో కష్టంతో సాగుతున్న రాంబాబు గారిని అందరూ కూడా దీవించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎవరైతే తమకు అవసరం లేదనుకుంటారో ఆ బట్టలను తీసుకొచ్చి స్వర్ణాంధ్ర సేవా సంస్థలకు ఇస్తే కనుక ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఆ విధంగా వాళ్ళకి సహకారం అందిస్తే కనుక వాళ్ళు మరింత మందికి వీటిని అందించి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. గుప్పల రాంబాబు గారిని ఈ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇది రామనారాయణ.